హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. అలాగే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ట్యూస్డే రోజు మార్నింగ్ అయితే లేవగానే ఒకసారి బయటికి వెళ్ళి అటో ఇటో చూసి కళ్ళ మీద ఉన్న కాస్తో కూస్తో నిద్రం కూడా క్లీనప్ చేసి ఆ వెదర్లోకి తోసేసి నేను ఫ్రెష్ మూడ్తో అయితే మళ్ళీ లోపలికి వచ్చేస్తాను. ఇంకా అంతకుముందు మండే రోజు ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం పడింది ఇక్కడైతే. ఇంకా దానివల్ల కూడా బయట ఫుల్ వాటర్ ఉండే, క్లైమేట్ భలే ఉండే. మార్నింగ్ చిన్న ముసురు పడుతూ ఇంకా నేనైతే లోపలికి వచ్చేసి బ్రష్ ఇట్లా చేసేసుకొని వచ్చి ఇంకా రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. మావైతే పంట బియ్యం కాబట్టి నేను చెరుక్కొని పెట్టుకుంటాను. ఇంకా చెరుక్కున్నాక కూడా మనకు కొంచెం అనుమానం కదా, ఒక రకమైన అనుమానము. సో అందులో కూడా వెతుక్కుంటాను, ఎందుకంటే మనం చెరగడంలో పర్ఫెక్ట్ కాదు కదా, ఇంకేమైనా ఉన్నాయా అని వెతుక్కుంటూ ఉంటాను. ఇంకా వెతుక్కున్నాక నాకైతే ఇంకా చెత్త అయితే ఉనింది కిచెన్లో. నైట్ డస్ట్బిన్లో వేయలేదు, కొంచెము బోన్స్ నాన్ వెజ్ ఉండే. ఇంకా బయట వేస్తే కుక్కో పిల్లో లాగేసి మొత్తం రచ్చరచ్చ చేస్తుంది. ఇంక ఈ వర్షానికి అది బయట అలా చేసిందనుకో ఇంకెట్లుంటుంది పరిస్థితి, బాల్కనీ అంతా కంపు అయిపోతుంది అని చెప్పి నేను నైట్ వేయలే. ఇంకా అదైతే డస్ట్బిన్లో వేసొచ్చుకొని కిచెన్ మట్టికి నీట్గా ఊకేసుకుంటున్నాను. కిచెన్ ఊక్కున్న తర్వాత నేనైతే రైస్ కడుక్కొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇంత ముందుకైతే మార్నింగే 3 రూమ్స్, బెడ్రూమ్, హాల్, కిచెన్ ఊకేసేదాన్ని. కానీ ఇంక ఇప్పుడు మళ్ళీ మొన్న నుంచి వేడి బాగా అవుతుందని 1 వీక్ నుంచి మళ్ళీ అందరం కిందే బజ్జింటున్నాం. సో దట్ కిచెన్ ఒకటే ఊకేసుకున్నాను, మళ్ళీ హాల్ దాకా ఎందుకని కిచెన్ మట్టుకు ఊకేసుకొని ఇంకా నేనైతే రైస్ కడిగేసి పెట్టేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు, ఏంటమ్మా మహాతల్లి ఇంత చిన్న గిన్నెలో 5గురికి వంట చేస్తున్నావా అని. కాదులేండి, నైట్ అన్నం చాలా మిగిలిపోయింది. దానివల్ల ఇప్పుడు లంచ్ బాక్సెస్ మాట్టుకే పెడుతున్నాను. ఈ రైస్ కూడా మా చిత్తల్లికి కొంచెమే పెడతాను, నామకే వాస్ తనకి స్కూల్లో తినడం అలవాటు అవుతుంది అని. తనైతే స్కూల్లో తినదు, సగం మిగిలించుకొస్తుంది, అందుకే చాలా కొంచెం పెడుతున్నాను. ఇంక ఇంటికి వచ్చాక నేను మళ్ళీ తినిపించుకుంటాను, అందుకోసమని చిన్న గిన్నెలో పెట్టాను. ఇంకా లెఫ్ట్ ఓవర్ రైస్తో నేను ఏదైనా టమాటో రైస్, ఎగ్ రైస్ చేద్దాం అనుకున్నా. కానీ ఇంకా ఈ వర్షానికి పొద్దున్నే రైస్ అంటే పిల్లలకి ఇట్లా ఏడుస్తారేమోలే అని చెప్పి నేను ఇంకా అలాగే వదిలేశాను. ఆ రైస్తో ఏం చేయట్లేదు ఇప్పటికైతే. ఇంకా అలాగే ఈరోజు బీరకాయ కర్రీ. బీరకాయ అయితే మొన్నెప్పుడు తెచ్చిండు. బీరకాయ విరగొట్టకుండా ఉంటే ఒక 3-4 డేస్ ఉంటుంది, కానీ అంతా విరిచేసి ఇస్తే దాని టేస్ట్ పోతుంది. ఆల్రెడీ 2 డేస్ అయింది కదా, ఎప్పుడు సాటర్డేనే ఏమో తెచ్చాడు. ఇంకా ఈరోజు కూడా ఉండకపోతే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేను గబగబా అయితే బీరకాయ పీల్ చేసుకొని ఈరోజు కంపల్సరీ వండాలనుకున్నా. ఈ క్లైమేట్కి అసలు బీరకాయ తినబుద్ధి కాదు 100% మాకైతే. ఇంకా కానీ తప్పదు కదా అని చేస్తున్నా. ఇంకా నేను బీరకాయ పీల్ చేసుకొని వాష్ చేసుకుని లోపు ఒక పక్క అయితే అన్నం అయితే ఉడికేయింది. ఇంకా దాన్ని అయితే గంజి వంపేసుకొని నేను ఉమ్మగిల్లనికి పొయ్యి మీద పెట్టేసుకొని నేనైతే బీరకాయ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బీరకాయ కర్రీ అయితే నేను 2 రకాలుగా చేస్తాను. ఇంకా వేరే ఏ రకాలు ఉంటాయో నాకు తెలియదు, కానీ నేనైతే 2 టైప్సే చేస్తాను. ఒకటి బీరకాయ పెసరపప్పు, ఇంకొకటి బీరకాయ టమాటో అనమాట. మీరేం రెసిపీ చేస్తారు? ఏ రెసిపీస్ బాగుంటాయి? చాలామంది చెప్పారు పాలు బీరకాయ బాగుంటుందని. నేను ఎప్పుడు ట్రై చేయాలి, బాగుంటుందా లేదన్నది కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇంకా చెప్పాను కదా, రైస్తో ఏం చేయట్లేదని ఫైనల్గా డిసైడ్ అయ్యి పిల్లల కోసము ఇంకా బ్రేక్ఫాస్ట్గా సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేద్దామని ప్యారలల్గా ఒక పక్క బీరకాయ కట్ చేసుకుంటే ఇంకో పక్క అయితే నేను సేమియాలు వేయించుకుంటున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. మీరు మా గిన్నె చూసి ఏమనుకోద్ది, ఇది సర్వపిండి గిన్నె, ఇట్లాగే అవుతుంది దీని అవతారము, దాన్ని ఏం చేయలేము. ఇంకొక పక్క సేమియా వేయించుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, అన్నీ సిద్ధంగా పెట్టేసుకున్నాను. ఒక పక్క సేమియా ఉప్మాకి, ఒక పక్క బీరకాయ కర్రీ కోసం ఆనియన్, పచ్చిమిర్చి చాప్ చేసుకొని ఒక పక్క సేమియా, ఇంకో పక్క బీరకాయ ప్యారలల్గా వండేస్తున్నాను. ఇంకా సేమియాకి అయితే అవి ఉడికిపోయినాయి. ఇటు పక్క బీరకాయ కూడా పొయ్యి మీద వేసేసి నేనైతే ఇంకా ఇద్దరు బాబుల స్నానాలు అయితే అయిపోయాయి. వాళ్ళు వచ్చి తుడుచుకొని ఫ్రెష్ అవుతున్నారు. ఇంకా నేనైతే వెళ్ళి పాపని లేపి వాష్రూమ్లో పంపించేసి నేనైతే పక్కలన్నీ ఎత్తేసాను. నీట్గా పక్కలన్నీ ఎత్తేసి బెడ్ పైన వేసేసి ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను. ఇప్పుడు బెడ్రూము, హాలు, కిచెన్ అన్నీ ఊకాలి కదా. ఇంక ఈ జాడికట్టతో అయితే నాకు చిన్న బాధ లేదు. ఏం చెప్తాం, ఎంత బాధపడినా మంచిదే కదమ్మా అని మా బావ అంటున్నాడు. ఏం చేస్తా, నాకు కర్మ అట్లా వచ్చింది. ఏంటమ్మా జాడికట్టకు కూడా అంత బాధపడుతున్నావు అంటే,
చాలా బరువు ఉందండి బాబు, మీరు చెప్తే నమ్మరు కానీ అసలు విపరీతమైన బరువు ఉంది. ఆ జాడికట్ట నేను మొయ్యలేకపోతున్నా. ఒక పక్క ఏడుపు వస్తుంది తెలుసా. అని ఇంకా కానీ తప్పదు కదా, సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఇంకున్నది నేను అడగకుండా తేవడమే గొప్ప అని చెప్పి ఇంకా ఊకేసుకున్నాను. ఈ గ్యాప్లోనే ఒకసారి వచ్చి ఎసరు మరిగితే సేమియా అయితే వేసేసుకున్నాను. ఆ షార్ట్లో నేను వీడియో తీయలేదు. ఇంక ఇటు పక్క అయితే బీరకాయ కూడా మగ్గిపోయింది. ఇందులో టమాటో, ఉప్పు, కారం అయితే వేసేసుకొని మగ్గించుకుంటున్నాను. ఇంక ఈలోపు సేమియా ఉడికిపోయింది. పిల్లలకైతే వేసేస్తున్నాను ప్లేట్లలో. కొంచెమే వేసాను. ఇంకా బనానా ఇద్దాం అనుకొని, ఎందుకంటే సేమియా కొంచెమే ఉండే ఇంకా బావకు సరిపోవాలని. కానీ ఆ రోజు బావ సేమియా ఉప్మానే వద్దన్నాడు. అయినా సరే మనం ఊకుంటామా, పెట్టి పంపించేశాను. ఇంకా పిల్లలకి కొంచెం సేమియా బనానా ఇచ్చి తిని పంపించేశాను. పిల్లలు వెళ్ళిపోయాక మా బావకి బాక్స్ పెట్టి ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి టీ తాగేసి పాపకి తినిపించేసి పాపకి జుట్లేసి తయారు చేసి స్కూల్కి పంపించేశాక నేనైతే బాల్కనీని క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా ముందు వర్షం పడిందని. ఇంకా వర్షం పడితే మెట్ల మీద నుంచి మడ్డంతా వస్తుంది అన్నమాట. మెట్లంతా క్లీన్ అవుతాయి, బాల్కనీలంతా గలీజ్ అవుతాయి అనమాట. ఇంకా మార్నింగే క్లీన్ చేసుకునేదాన్ని, కానీ మా పక్కనక్క వాళ్ళ ఇంటి ముందు ఇంకా ఎక్కువ మడ్డ అవుతుంది. సో ఆ అక్క క్లీన్ చేసుకున్న తర్వాతే నేను క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ అక్క పిల్లలందరూ వెళ్ళిపోయాకే క్లీన్ చేసుకుంటుంది, పొద్దున్నే క్లీన్ చేయదు. సో అలాగే ఉంచుకుంటారు. అందుకే ఇంకా సరే అని చెప్పి ఆ అక్క క్లీన్ చేసుకున్నాకే మనం క్లీన్ చేసుకుందాంలే అని వదిలేశాను. ఇంకా అక్క క్లీన్ చేసేసింది. అక్క క్లీన్ చేయగానే నేనైతే ఇంకా మంచి వాటర్ వేసి కొంచెం లైజాల్ వేసి క్లీన్ చేసేసుకుని ఇంకా ట్యూస్డే కదా అని ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను. అరౌండ్ 9 అవుతుంది, ఆ టైంకి పెట్టుకుంటున్నాను. ఇంకా మనకైతే ఈ చాక్ పీస్ అస్సలు గుర్తుండట్లేదు. ఎందుకంటే ఇంత ముందు కంటే రెగ్యులర్గా ముగ్గేసేవాళ్ళం కదా, ఇప్పుడు అసలు వేయట్లేము. ఇలా ట్యూస్డేలు ఫ్రైడేలు అయితేనే వేస్తున్నా కాబట్టి చాక్ పీస్ మీద అంత గుర్తుండట్లేదు. ఈసారి గట్టిగా గుర్తుపెట్టుకొని తెప్పించుకోవాలి. ఇంకా వెతగ్గా ఒక ముగ్గు దొరికింది, చిన్న ముక్క దొరికింది, ఆ ముక్కతో అయితే ముగ్గు కానిచ్చేస్తున్నాను. నా ముగ్గు మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. ఈ ముగ్గు ఎంతమందికి వచ్చానో చెప్పండి. అందరికీ వచ్చి ఆల్మోస్ట్ నాకు తెలిసి. ఇంకా నేనైతే ముగ్గేసుకొని వచ్చి మిషన్ అయితే ఆన్ చేసేసుకున్నాను. మిషన్ ఇంత పొద్దున్న అయితే ఎప్పుడు ఆన్ చేసి ఉండడు మోస్ట్లీ. ఎప్పుడైనా చాలా బట్టలు ఉంటే తప్ప ఇవాళ అన్ని బట్టలు ఏం లేవు, ఒకటే రోజు ఉన్నాయి. అయినా సరే నేను చాలా ఫాస్ట్గా ఆన్ చేసుకున్నాను, ఎందుకని చెప్తానులేండి. ఇంకా మిషన్ ఆన్ చేసుకొని వచ్చి కిచెన్లోకి అయితే ఇంక అందరూ వెళ్ళిపోయారు కదా, ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని అన్నాలు కూరలు అయితే పొద్దున వండిన అన్నం గిన్నె అయితే యాజ్ యూజువల్ చెప్పినట్టే అలా 4 బాక్స్కి అయిపోయింది. ఇంకా కర్రీ అయితే ఊసి పెట్టేసుకొని ఇంకా సేమియా ఉంది కదా, అందరు తినంగా కొంచెం ఉంటే ఇంకా అదే మనం వేసుకొని తినేసి గిన్నెలన్నీ తోమేలోపు మిషన్ అయితే అయిపోయింది. ఇంకా బట్టలన్నీ ఆరేస్తున్నాము. ఎందుకంటే నిన్న నైట్ ఫుల్గా వర్షం పడింది, మండే రోజు మార్నింగ్ చెప్పాను కదా. ఆ వరదలో మేమైతే తడుచుకుంటూ వచ్చేసాము. ఫుల్గా తడిచిపోయాం కాబట్టి తడిచిన బట్టలు అలాగే పెడితే ముక్క వాసన వస్తుంది, ఇంకా కంపు అవుతుంది. ఇంకా అందుకే మార్నింగ్ కొంచెం ఎండ రాగానే వర్షం తగ్గినట్టు అనిపించగానే మిషన్ ఆన్ చేయాలని చూసుకున్నాను. ఇంకా అందరు వెళ్ళిపోగానే ఫస్ట్ మిషన్ కంపల్సరీ అని ఆన్ చేసేసాను. ఇంకా దేవుడి దయ వల్ల మిషన్ అయితే ఆన్ అయ్యింది. ఇంకా కొద్దిసేపు అయ్యి ఉంటేనా పవర్ పోయింది. ఇంకా పవర్ పోతే మిషన్ ఆగిపోయి ఎంత టైం పట్టిందో తెలుసా, అసలు 1.5 అవర్ పోయింది. ఆ 1.5 అవర్కి సాయంత్రానికి 3 o'clockకి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది తెలుసా. ట్యూస్డే రోజు ముసురు పడుతూ ఉండే. అమ్మ దేవుడి దయ వల్ల ఫాస్ట్గా అయితే బట్టలు ఆరిపోయినాయి. లేకపోతే ఒక్క 10-15 మినిట్స్ ఆలస్యం చేసినా ఆ రోజు పనంతా వేస్ట్ అయిపోతుండే. అయినా సరే మనకి కొన్నిసార్లు దేవుడు అలా బుద్ధిని వెలిగిస్తూ ఉంటాడు కదా, దానికోసమని ఇంకా నేను ఫాస్ట్గా బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను. ఇంకా ఇలా కూడా మాకు ప్రాబ్లం ఏంటంటే పైనుంచి వాటర్ కారుతూ ఉంటాయి, అక్కడ చూసుకుంటూ కారే చోట గ్యాప్ ఇస్తూ బట్టలన్నీ అయితే నీట్గా ఆరేసుకుంటున్నాను. ఇంకా కాంటాలు క్లిప్పులు అవన్నీ వెతుక్కుంటూ అక్కడిక్కడ. ఇంకోటి ఏంటంటే అందరికీ తడిసినాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరూ మిషన్స్ ఆన్ చేశారు. ఇంకా సరే మా ఇంటి ముందు కాక పక్కన సందులో కూడా వేసుకుంటాను, అక్కడైతే ఎవరు ఫాస్ట్ వేస్తే వాళ్ళవే ఉంటాయి. అందుకోసం అది కూడా ఒక రీజన్ అనమాట, నేను వేసుకుంటే నావే ఉంటాయని. మామూలుగా అయితే దగ్గర వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి దూరం వేస్తేనే ఫాస్ట్గా ఆరిపోతాయి అని ఒక నమ్మకం. ఇంకా అలాగే ట్యూస్డే కాబట్టి నేనైతే గబగబా ఇల్లు కూడా తుడిచేసుకుంటున్నాను.